నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, ఏం జరిగింది ఏంటి. అయితే ఇదే విషయంలో అధిష్టానం నుంచి విడుదల రజనీకి సహాయం చేయండి అని పిలుపునిచ్చినా కానీ ఆవిడకి సపోర్ట్ చేసే అంటే అక్కడ ఉండే నాయకులు కానీ ఎవరు ఈ విషయమై ఆమెకి సపోర్ట్ చేయమని కళాఖండికి చెప్పడం జరుగుతుంది. ఇదే విషయమే మనతో మాట్లాడడానికి కొనబద్దులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి విడుదల రజనీ గారికి అధిష్టానం నుంచి హెల్ప్ చేయండి అని చెప్పినా కానీ నాయకులు ఆమెతో పాటు నాయకులు ఎవరు కూడా వారికి సహాయం చేయట్లేదు. ఏ విధంగా సార్? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఫలానా దాని మీద మీరు మాట్లాడండి, ఫలానాది చెయ్యండి అని పార్టీలో ఉన్నందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఉత్తరాంధ్రలో ఉండొచ్చు, కోస్తాంధ్ర ఉండొచ్చు, రాయలసీమలో ఉండొచ్చు, ఎంత పెద్ద నాయకులు ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇస్తారు. దాంతో పాటు ఏంటంటే జిల్లాల వారీగా కానీ డిస్ట్రిక్ట్ దీంట్లో కానీ పార్టీ ఇంటర్నల్గా దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి చెబుతారు. ఇదిగో మీరు ఫలానా ఈ విధంగా రెస్పాండ్ అవ్వండి అని చెప్పటం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషాలిటీ. మీరు ఇదిగో ఈ బూతులు వాడండి, మీరు ఇదిగో ఈ మాటలు మాట్లాడండి, మీరు ఇదిగో ఈ తిట్లు తిట్టండి. స్క్రిప్ట్ వస్తుంది. కోసాల కృష్ణమూర్తి చెప్పింది అదే కదా. ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, నేను దాన్ని మాట్లాడి వీడియో చేస్తాను. ఆ మాట్లాడి వీడియో చేసిన దాన్ని సజ్జల భార్గవ్ రెడ్డి బిట్లుగా కట్ చేసి దాన్ని వైరల్ చేస్తాను. ఇప్పుడు నా అరెస్ట్కి వచ్చింది, నా దొంపెట్ట తగిలింది అని కోసాల కృష్ణమూర్తి చెప్పింది అదే కదా. అలాగనే ఇక్కడ జరిగింది. మొన్న యాక్చువల్గా ఏం జరిగింది, ఎంతకాలం విషయంలో విడుదల గోపీనాథ్ అరెస్ట్ అయ్యాడు. విడుదల నరసింహారెడ్డి గోపి అరెస్ట్ అయ్యాడు. అందులో ఇక ఆల్రెడీ ఇంకా వీళ్ళకి సహకారం అందించిన పల్లె జాషువా అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇంకా నెక్స్ట్ విడుదల రజనీ అరెస్ట్ ఉంటుందేమో అనుకుంటున్న సమయంలో ఏమైంది, ఆవిడ కోర్టు ఆశ్రయించింది, విచారణ చేసుకోవచ్చు అనేది జరిగింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మధ్యంలో బెయిల్ ముందస్తు బెయిల్ రాకపోయినప్పటికీ మధ్యంతరంగా ఒక ఉత్తరం ఏమొచ్చిందంటే ఈ విషయాన్ని మేము తేల్చే వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దు అని. ఇక అందుకని ఆవిడ బయటకు తిరుగుతున్నారు. తిరిగి ఆవిడ ఊరుకుంటున్నారా, ఊరంతా తిరిగి అక్కడ అది ఇక్కడిది అని చేస్తూ ఉంటే ఇక వీళ్ళ అనుచరులు గురించి అంటే విడుదల రజనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే వాళ్ళ అనుచరులు మొత్తాన్ని అరెస్ట్ చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టాలి. పోలీసు స్టైల్లో సమాచారం రాబట్టడం ఒకటి ఉంటుంది కదా, దాన్ని రాబడితే కనుక ఇంకా ఎక్కువ దొరికే అవకాశం ఉందని చెప్పి శ్రీకాంత్ రెడ్డి అనే ఒక పిఏ లాగా వ్యవహరించిన ఒకరి మీద వీళ్ళు కన్నేసి అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే ఈవిడేం చేసింది, అతని కారులో ఎక్కించుకొని తిప్పుతుంది. ఆవిడ కారులో తిరుగుతుంటే మరి అక్కడ సుబ్బానాయుడు అనే పోలీస్ ఆఫీసరు వచ్చి అరెస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో దొరకట్లేదు, ఎక్కడ ఉన్నాడు అని అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా మేడం గారు కార్లోనే ఆయన ఎక్కువ తిరుగుతున్నాడండి, ఆవిడతో వెళ్తున్నాడు అని చెప్తే ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే కారు కట్టం పడి నుంచోని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని. అంటే అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని అంటే వాళ్ళు చేసిన పని ఏం పెద్ద బాగలేదు కదా. ఎవరికో అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తంలో కోడిగుడ్డు సప్లై చేయడం కోసం నేను కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 24 లక్షల రూపాయలు కాజేశాడు. చీటింగ్ కేసు 420 కేసు అంటారు. దొంగలు చీటర్స్ తోటి ఈ రాజకీయ నాయకులకి పనులు. ఇంకా వాళ్ళని కాపాడటం కోసం కారులో పెట్టి కారు కట్టడం నుంచుంటే మరి పోలీసులు ఏం చేస్తారు, ఇంకా నయ్యం వాళ్ళు వెళ్ళి 4 మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కొట్టి రీసెంట్ పక్కనే అవుతుంది. అమరావతిలో చేసిన పని అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆడవాళ్ళని కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడ్చి అలాంటి జరిగింది కదా. ఆ పని చేయాలి. ఇంకా సుబ్బానాయుడు వెళ్ళి అది తీసుకెళ్తానంటే ఆవిడ అడ్డం పడితే ఘర్షణ జరిగింది, గట్టిగా అరుచుకున్నారు. అతను తోసేసి కారు ఓపెన్ చేసి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక దాని మీద ఇప్పుడు పార్టీ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మహిళ మీద దాడికి దిగిన కూటమి పోలీసులు
వీళ్ళు కాకి చొక్కా వేసుకున్నారా, పచ్చ చొక్కా వేసుకున్నారా అని అంటే తప్పులన్నీ మీరు చేస్తారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడేమో కాకి చొక్కా పచ్చ చొక్కా అయిపోతుంది. ఎలాగే ఇది చూడాలి? సరే, అయినప్పటికీ కూడా ఇప్పుడు టీవీలో మాట్లాడే నాయకులు తప్ప మిగతా ఎవరు కనిపించుకుంటూ పోయారు. వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది ఇలా టీవీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా వాళ్ళు ఏంటి ఫేమస్ టీవీలు మొత్తాన్ని బ్యాన్ చేసేస్తున్నారు. ఆంధ్రజ్యోతికి వెళ్ళరు, టీవీ5కి వెళ్ళరు, ఈనాడుకి వెళ్ళరు. ఇక వాళ్ళ రెజ్యూమ్లో ఉన్నాయి టీవీ9 లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు కొత్తగా కొన్ని ఛానల్స్ ఇక్కడ విజయవాడ బేస్డ్గా నడుస్తున్నాయి. 99, ప్రైమ్9 వీటిల్లో కూర్చుంటారు. వీటిల్లో వాళ్ళు నోటికి వచ్చిన బూతులు మాట్లాడేస్తుంటే వీళ్ళు కూడా తమ్ముళ్ళు చేయబడుతుంటారు. వాళ్ళ వ్యూస్ కోసం వాడి గెస్ట్గా వచ్చాడు, మనకి ఇలాగా మనం వాడికి మర్యాద ఇవ్వాలి అని ఏమి ఉండదు. వాడి పేరు చెప్పి ఏ నాయకుడైతే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైతే తిట్టాడో వాడి పేరు చెప్పి వీడిని అక్కడికి పెద్ద బూతులు రాస్తారు, తమ్ముళ్ళు పెట్టాలి. ఇలా జరుగుతుంది. మరి దీంట్లో జరుగుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సర్క్యులర్ వచ్చిందంట. ఆఫీసు ఇల్లు మొత్తానికి వచ్చి వీళ్ళ మీద దీని మీద సర్క్యులర్ వచ్చిందంట. ఈ విడుదల రజనీ అంశం మీద మీరు ఈ రకంగా రెస్పాండ్ అవ్వండి అంటే మేమందరం అలా రెస్పాండ్ అవ్వలేము. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించలేము. అసలు విడుదల రజనీ ఏం చేసింది అది చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడంలో వీళ్ళందరూ ఇక్కడ ఏం పాత్రరా? వీళ్ళు నాశనం చేసేసారు. ఇప్పుడు కూడా వచ్చి ఇంకా వాళ్ళని కాపాడటానికి మమ్మల్ని మాట్లాడమంటే అక్కడ జరిగిన పని ఏమిటి? అందులో కనీసం కొంచెమన్నా ఒక న్యాయం ఉండాలి కదా. వాడు ఒక చీటరు, 24 లక్షల రూపాయలు కేసు పెట్టారు. కేసు అరెస్ట్ అయ్యేది, అరెస్ట్ అవ్వదలుచుకోలేదు, అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి. అది కాదని చెప్పి ఈవిడ కారులో దాక్కుని తిరిగితే ఈవిడ ఎందుకు ఇవ్వాలి మరి అని చెప్పండి. ఈవిడ మినిస్టర్ చేసింది, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్. ఈవిడ ఎమ్మెల్యే చేసింది, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే. ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా కాదు. ఇప్పుడు ఆ లోపల కూర్చున్న శ్రీకాంత్ రెడ్డి ఎంతో బయట కూర్చొని మాట్లాడుతున్న విడుదల రజనీ కూడా అంతే కదా. ఇంకా ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే అనే ఒక గౌరవం ఇచ్చి ఆ పోలీసు వాళ్ళు మాట్లాడారు. లేకపోతే నలుగురు కొట్టుకుని ఈడ్చి పక్కనేసి యాక్చువల్గా పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఈవిడ మీద కూడా ఒక కేసు పెట్టవచ్చు. అది కూడా పెట్టే అవకాశం ఉంది. దాన్ని కూడా చూసుకొని మరి కొంచెం తర్వాత తప్పుకున్నప్పటికీ కాను దీని మీద రెస్పాండ్ అవ్వండి అని అంటే వీళ్ళందరూ ఎందుకు అవుతారు? అది కాకుండా అంటే ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ దాకా ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి అంటే వస్తారు, లేదు భారతీ రెడ్డి మొన్న కుర్రాడు భారతీ రెడ్డి మీద ఏదో యాక్టివ్ చేశాడని చెప్పేసి ఆ కుర్రాడిని చేస్తుంటే గవర్నమెంట్ మాట వెళ్ళి ఏం చేశాడు, అతన్ని కదా. ఇలాంటివి జరుగుతుంటే చేస్తారు. కానీ ఊళ్ళో ఉన్న అందరి మీదకి చేసుకొని పడమంటే ఎందుకు పడతారు? చేశారు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్నగా రిఫార్మేషన్ జరుగుతుంది. ఇంత ముందులాగా పాత దీంట్లో మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తాం, ఆ స్క్రిప్ట్ మీరు ఫాలో అవ్వండి అని అంటే ఆ రకంగా కాకుండా అందులో కూడా ప్రక్షాళన జరుగుతుంది. మరి అలాంటి ప్రక్షాళన జరిగితేనే కదా మళ్ళీ తప్పులన్నింటినీ రీడీల్ చేసుకుంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ పార్టీ గెలవాలంటే అలాంటివన్నీ జరుగుతాయి. కాకపోతే ఇది తిరుగుబాటు జరుగుతుంది అనే ఒక పేరుతో ఇదంతా బయటకు రావడం.